భారతదేశ చరిత్రలో గొప్ప యోధులు సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేర్లలో ఛత్రపతి శివాజీ పేరుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఆయన పేరు ఉంటే హిందూ మతం ఉత్సాహంతో ఉప్పొంగిపోతుంది. చిన్నతనంలోనే మొఘలుల దాడులలో హిందూ మతం అంతరించిపోతుందని, వారితో యుద్ధంలో ఓడిపోయి అందరూ చేతులెత్తేసిన వేళ శివాజీ మహారాజు మండే నిప్పు కణికిలాగా దూసుకొచ్చాడు. మొఘల్ రాజులలో ఎంతో విరోచితంగా పోరాడాడు. అందుకే హిందూ మతాన్ని కాపాడిన ఘనత ఒక్క మరాఠా మహారాజు శివాజీకే దక్కుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే ఆ యోధుడు మన భారతదేశ వ్యాప్తంగా ఒక వేడుకలా జరుపుకోవచ్చు ఆయన పుట్టినరోజుని. ముఖ్యంగా మహారాష్ట్రలో ఒక పండుగలు నిర్వహిస్తారు ఆయన పుట్టినరోజును. ఆయన చరిత్రను పరిశీలిస్తే 1674లో శివాజీ చక్రవర్తిగా పట్టాభిషేకం జరిగిందని లిఖించబడి ఉంది. అంతటి గొప్ప వీరయోధుడికి ఈరోజు నేను ఈ వీడియో చేయడం నా అదృష్టం. అలాగే మన శివాజీ గారి గురించి పూర్తిగా చూద్దాం. అసలు ఆయన జననం, ఆయన వీరత్వం, ఆయన పడిన బాధలు, మన హిందూ మతానికి చాటిన ఘనత, అవన్నీ ఈ వీడియోను చూడండి. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు వీడియోలో ఉన్న కంటెంట్ అర్థమవుతుంది. శివాజీ జననం క్రీస్తు శకం 1630లో ఫిబ్రవరి 19వ తేదీన మహారాష్ట్రం పూణే జిల్లాలో ఉన్న జనార్లోని శివన్ని కోటలో జిజియాబాయికి షహాజీ దంపతులకు శివాజీ జన్మించాడు. ఆయన తల్లి క్షత్రియ వంశీయురాలు. శివాజీ పుట్టకముందే పుట్టిన వారంతా చనిపోవడంతో ఆమె శివపార్వతులను పూజించగా శివాజీ క్షేమంగా ఉన్నాడు. దీంతో ఆయనకు శివాజీ అనే పేరు పెట్టారు.